మహిళా క్రికెటర్ శ్రీచరణ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయల నగదు, గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కడపలో ఆమె ఇల్లు కట్టుకునేదానికి ఇంటి స్థలాన్ని ఇవ్వడం చాలా అభినందించదగ్గ విషయం. కానీ ఈ విషయం కూడా కొంతమంది కుహనా మేధావులకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియా పోస్టులు కొన్ని చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని పోస్టుల్లో కామెంట్లు చూస్తున్నాం. ఇంత డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది డిబేట్ చేయాల్సినటువంటి అవసరమే లేనటువంటి విషయం. ఎందుకంటే ఆమె అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశం తరపున మన రాష్ట్రం నుంచి 5 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి మన రాష్ట్రం నుంచి ఆమె రిప్రజెంట్ చేస్తూ వన్ డే వరల్డ్ కప్ గెలిచినటువంటి టీంలో మెంబర్. అటువంటి మెంబర్‌ని సగౌరవంగా ఈ రకంగా ప్రోత్సహించడం అనేటటువంటిది చాలా అభినందించాల్సిన విషయం. కానీ కొంతమందికి ఎందుకో అర్థం కావట్లేదు. నా పేరు విక్రమ్. నేను అనలిస్ట్ 123 నెల్లూరు మరియు 123 నెట్వర్క్‌కి సంబంధించి. ఈరోజు మనం చాలామంది మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ లెక్చర్లు దంచుతుంటారు చాలామంది. దానికోసం రకరకాల చర్చా వేదికలు, సెవరల్ డిస్కషన్సు, తర్వాత యూనివర్సిటీల స్థాయిలో కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ స్థాయిలో కావచ్చు, ఇంటర్నేషనల్ స్థాయిలో కావచ్చు, రకరకాల డిస్కషన్స్, డిబేట్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల్ని ఎలా మనం సాధికారత చేయాలి, మహిళా సాధికారతకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భారతదేశ ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు మహిళా సాధికారతకు సంబంధించి ఖర్చు పెడతా ఉంటాయి. కానీ అదే నేను ఇప్పుడు శ్రీచరణ్ గారు లాంటి వాళ్ళని ప్రోత్సహించడం మహిళా సాధికారత కిందకు వస్తుంది. ఆమె క్రీడాకారులు అవ్వచ్చు, క్రీడాకారులకు సంబంధించినటువంటి కోటాలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుందో అది చేసింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రోత్సాహకం అందించినటువంటి తీరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను గుర్తించినటువంటి తీరు చాలా అభినందించాల్సిన విషయం. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, ఆమెని సగౌరవంగా ఆహ్వానించి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లడము, ఇంట్లోకి తీసుకెళ్ళి తర్వాత ఆమెతో చర్చించడము, ఆమె ఎలా ఎదిగింది, ఆమె ఆట తీరు గురించి కనుక్కోవడం కావచ్చు, ఆమె టీంలోకి ఎలా స్థానం సంపాదించింది, ఏ రకంగా ఆమె ప్రతిభ చూపింది అనేటువంటి విషయాలన్నీ కనుక్కోవడం కావచ్చు, ఇవన్నీ మనం మీడియాలో చాలామంది చూశారు. మీడియాలో చూసిన తర్వాత ఎంతమందిలో స్ఫూర్తి రగులుంటుందో ఆలోచించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా చిన్నతనంలోనే తెలుగు టెక్స్ట్ బుక్లో పరుగుల రాణి పీటీ ఉష అని చెప్పేసి ఒక పాఠం ఉండేది. తెలుగు వాచకంలో ఆమె గురించినటువంటి పాఠాన్ని చాలామంది చదువుంటారు, నేనే కాదు, 90s కిడ్స్ చాలామంది దాన్ని చదువుంటారు. ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందంటే ఆమె పడిన కష్టాలు, ఆమె జాతీయ స్థాయికి ఎలా వెళ్ళింది, అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్ళింది, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఆమెకు సంబంధించిన అభిమానులు ఒక లేఖ రాస్తారు. పీటీ ఉష ఇండియా అని చెప్పేసి రాసి పోస్ట్ చేస్తే డైరెక్ట్గా ఇండియా పోస్టు, దాంట్లో ఇంకా ఏం అడ్రస్ ఉండదు, డైరెక్ట్గా కేరళలో ఆమె ఎక్కడైతే ఆమె స్వస్థలం నివాసం ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఆ లెటర్ ఇస్తారు. ఇవన్నీ చదివిన తర్వాత ఎంతమంది స్ఫూర్తి పొందారు చూడండి. ఆ రోజు అంటే చిన్నతనంలో, ఆ రోజు 6వ తరగతిలోనో 7వ తరగతిలో మనం చదివినటువంటి పాఠాలు ఎంతమందికి స్ఫూర్తి నింపాయి, ఎంతమంది మహిళలకి స్ఫూర్తి నింపు ఉంటాయి. అదేవిధంగా మనం పివి సింధు గారిని చూసాం. పివి సింధు గారు ఒలింపిక్ పథకం సాధించగానే ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు గౌరవించినటువంటి తీరు, గుర్తించినటువంటి తీరు, ఆ రోజు ఆమెకి ప్రోత్సాహం అందించినటువంటి తీరు, ఇవన్నీ చూసినది. ఇప్పుడు నేను చూస్తున్నాను స్టేడియంలో చాలామంది ఆడపిల్లలు, చిన్నారి తల్లులు మంచిగా బ్యాడ్మింటన్ కావచ్చు, మిగతా గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఒకసారి పలకరించామనుకో, ఏమ్మా ఈ గేమ్ ఆడుతున్నావు కదా, నీకు స్ఫూర్తి ఎవరంటే నేను పివి సింధు అక్కలాగా అవ్వాలి అంకుల్ అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అంటే ఎంత స్ఫూర్తి నింపుతాయి ఇటువంటి సంఘటనలు. అంటే మనం ఒక క్రీడాకారిణిని గుర్తిస్తే, క్రీడాకారిణనే కాకపోవచ్చు, వాళ్ళు ఏ రంగంలో అయినా కానీ మహిళలు వాళ్ళు వృద్ధి చెందుతున్నారంటే, వాళ్ళని మనం సగౌరవంగా కానీ గుర్తించామంటే ఖచ్చితంగా భవిష్యత్తు తరాల్లో అది స్ఫూర్తిని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కానీ కావచ్చు, మనం కొంతమంది చదువులో పైకి రావచ్చు, కొంతమంది క్రీడల్లో పైకి రావచ్చు, కొంతమంది ఉపాధి కల్పించడంలో పైకి రావచ్చు, కొంతమంది వేరే బిజినెస్ థాట్స్ స్టార్టప్లలో పైకి రావచ్చు. ఏ రకంగా పైకి వచ్చినా కానీ, ఎలా వచ్చినా దేనికోసం మనం కష్టపడుతుంటాము, ఒక లగ్జరీ లైఫ్, ఒక లగ్జరీ స్టైల్ ఆఫ్ లైఫ్ మనం బతకాలా, మనము మన పిల్లలు బతకాలా, భవిష్యత్తు బతకాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 5 కోట్ల మంది ప్రజలుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆమె ఇంత ఘనత సాధిస్తే ఆమెకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆమెకు ప్రోత్సాహం అందిస్తే దాని మీద కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు చేసే వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆమెకి ఎలా అయితే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రిసీవ్ చేసుకున్నారో, ఆ వీడియో చూసినటువంటి ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు. మేము కూడా ఇలా సాధించాలి, ఇలా ఏదో ఒక రంగంలో పైకి రావాలి, పైకొస్తే మమ్మల్ని కూడా పెద్దలు గుర్తిస్తారు, మాకు కూడా ప్రోత్సాహం అందిస్తారనేటటువంటిది. మహిళా సాధికారతకు సంబంధించి వందల కోట్ల రూపాయలను ఎలాగో మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎవరైతే మట్టిలో మాణిక్యాలుగా ఉండి తర్వాత ఒక స్థాయికొచ్చి కష్టపడి పైకొచ్చి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభా పాఠవాలు చూపిస్తారు. అది క్రీడల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చదువులో కావచ్చు, వాళ్ళకి జిల్లా స్థాయి నుంచి ప్రోత్సాహకాలుగా అందించారంటే ప్రభుత్వాలు, ఈరోజు ఎలా అయితే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈమెకి ప్రోత్సాహం అందించారో అది ఎంతో మందిలో స్ఫూర్తి నింపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మహిళా సాధికారతకు సంబంధించి మనం డిబేట్లు, చర్చలు పెట్టుకొని వాళ్ళు అలా పైకి తీసుకురావాలి, ఇలా పైకి తీసుకురావాలి అవసరమే లేదు. ఎవరైతే పైకి వస్తున్నారో వాళ్ళకి తోడ్పాటును అందిస్తే చాలా ఆటోమేటిక్గా మహిళలు పైకి వస్తారు. ఈరోజు ఉండేటువంటి మహిళలు చాలా డైనమిక్గా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు, అనేక రకాలైన రంగాల్లో దూసుకుపోగలుగుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోత్సాహకం ఈ రకంగా కానీ ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పై స్థాయికి ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఇటువంటి విషయాల్లో అంటే మహిళలకు సంబంధించి తోడ్పాటు అందించేటటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి డిబేట్లు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వాటిని చాలా మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. థ్యాంక్ యూ.